ఖమ్మం జిల్లా ఏదలాపురం మున్సిపాలిటీ రోడ్ షో నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు అధికారం ఉన్న బీఆర్ఎస్ పేదలకు ఇల్లు ఇవ్వలేదన్నారు. ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేస్తామన్నారు పొంగులేటి. ఇంకేమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. నారాయణ, ఏదలాపురం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్ షో ద్వారా కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాకి సంబంధించి కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ వ్యూహంతో, ఏ ఎజెండాతో మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు? ఈ నెల 11వ తారీఖు జరుగు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడనుంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో 8కి 8 కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ కాబోతున్నాయి. దానికి కారణం ఒక్కటే, గడిచిన 2 సంవత్సరాల నుంచి పేదోడి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటని, సంక్షేమ కార్యక్రమాన్ని పేదవాడికి అందిస్తున్నాం. 3 మంత్రులు ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నామో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో వాళ్ళ కంటికి కొట్టొచ్చినట్లు కనపడ్డా అది కనపడనట్లు యాక్ట్ చేస్తున్నందుకు వారి అవివేకాన్ని చూసి బాధపడుతున్నాను. ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధిస్తున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి పొంగులేటి. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఖమ్మం.